అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యవినయ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ విలీనం కాబోతూ ఉంది. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఆయన తాలూకా మంత్రుల నోటి వల్ల కావచ్చు, ఆయన చేసిన దరిద్రగొడ్డు పరిపాలన వల్ల కావచ్చు, ఏదేమైనా కూడా చేసిన పాపాలు చుట్టుకుంటాయంటారు కదా, ఆ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవకతవకల మీద ఇప్పుడు దర్యాప్తులు మొదలయ్యి కొత్త కేసులు నమోదు కాబోతూ ఉన్నాయి. సో వీటన్నిటిని తప్పించుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు, కాంగ్రెస్లో తల్లి కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ ఆ మూలాలు, ఆ వాసన ఆ మూల నుండి కాంగ్రెస్ నుండి వచ్చిందే కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వైసీపీని కలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీకి కాంగ్రెస్కి ఎక్కువ తేడా, ఎంపీల విషయంలో ఎక్కువ తేడా లేకపోవడంతో కాంగ్రెస్ వారికి కూడా ప్రతి ఒక్క ఎంపీ సీటు కూడా వాళ్ళకి కొంచెం అవసరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో, అంటే ఒక సంవత్సరం కావచ్చు, సంవత్సరంన్నర కావచ్చు, కేంద్రంలో భారీగా రాజకీయంగా పెనుమార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో వాటిని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో కలుస్తాను అంటే ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ 11 ఎంపీలు ఉండగా లోక్సభ నుండి 4 ఎంపీలు, అంటే ఓవరాల్గా 10-11 మంది ఉన్నారు. ఈ 10-11 అన్నవి పార్లమెంట్లో అక్కడ ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్కి కొంత బలం చేకూరుతుంది. చిన్న నెంబర్ అయితే కాదు, 10-11 అన్నవి చిన్న నెంబర్ కాదు. కాబట్టి దీన్ని నేను కాంగ్రెస్లో నా వైసీపీని కలిపేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే నిన్న రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల మధ్యలోంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం, ఆయన సొంత ఊరు వెళ్ళడం పులివెందుల, అక్కడి నుండి ఇమీడియట్గా బెంగళూరు ప్యాలెస్కి ఆయన చేరాడు. సుమారు 10 సంవత్సరాల తర్వాత, ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలో బెంగళూరులో సొంత ప్యాలెస్లో అడుగుపెట్టడం జరిగింది. నిన్న భార్య సమేతంగా వెళ్ళడం జరిగింది. వెళ్ళటం ట్రబుల్ షూటర్ డికే శివకుమార్తో ఆయనకి సీక్రెట్గా కలవడం జరిగిందని ఒక వార్త అయితే మనకి బయటికి వచ్చింది. దాని సందర్భంగా, ఎందుకంటే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకొని ఆయన కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఆయన జీవితం మొత్తం జైలుపాలన్న విషయం ఆయనకు పూర్తిగా తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున కొత్త కేసులు నమోదు అవ్వకుండా ఉండాలన్నా, పాత కేసుల్లో కాస్త కోస్త కొంచెం వెసులుబాటు కావాలన్నా ఒక బలమైన పార్టీ నుండి ఆయనకి బలం కావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గట్టిగా మనకి ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు టీడీపీ వారిని, మాకు 152 మంది మేము ఉన్నాం, మీరు 23 మంది ఉన్నారు, మేము తలుచుకుంటే మీరు అసెంబ్లీలో ఉండగలరా అని అన్నాడు ఆయన. పాపం అదే సీన్ రివర్స్ అయింది స్క్రిప్టు. ఇదే మాటని, ఇదే డైలాగ్ని మన టీడీపీ వారు, మేము 164 మంది ఉన్నాం, మీరు 11 మంది ఉన్నారు, మేము కళ్ళు తెరిస్తే మీరు ఉండగలరా అనే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన బ్రెయిన్ మనందరికీ కూడా, క్రిమినల్ బ్రెయిన్ అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన 10 సంవత్సరాల తర్వాత బెంగళూరు వెళ్ళింది కూడా కాంగ్రెస్ వారిని పాహిమాం రక్షించండి అని అడగడానికి వెళ్ళడం జరిగింది. మనకి వస్తున్న వార్తల ప్రకారం కూడా కాంగ్రెస్ వారు ఓకే అనే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇప్పుడు అవసరం. వాళ్ళకి 4 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, రాజ్యసభ లోక్సభ నుండి 10-15 మంది వాళ్ళకి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను కలుపుకుంటాను, మీ పార్టీలో కలిసిపోతానంటే కలిసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మట్టిగట్టుకుపోవడానికి, అధికారం కోల్పోవడానికి ముఖ్య కారకుల్లో సొంత చెల్లెలు షర్మిల కూడా ఉన్నది. ఈ కూటమి అభ్యర్థుల్లో కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఆవిడ వాయిస్ ఉపయోగపడింది.
ఆయన పదవి పోవడానికి. సో ఆవిడ కూడా కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఈయన కాంగ్రెస్లో చేరితే ఏముంటుంది, అసలు ఆ అడ్జస్ట్మెంట్లు ఏమిటన్నవి మరి వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నది తెలియదు. నాకు తెలిసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి షర్మిల కానీ మీ కాంగ్రెస్లో ఉంటే నేను మీకు సపోర్ట్ చేయను అంటే కాంగ్రెస్ అధినేతలు ఖచ్చితంగా షర్మిలను పక్కకి తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షర్మిల చేతిలో ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, ఒక ఎమ్మెల్సీ లేరు, ఒక రాజ్యసభ సభ్యులు లేరు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం కాస్త కోస్త ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిపాదనని కాంగ్రెస్ అధినాయకులు ఓకే చేయొచ్చు. భవిష్యత్తులో దేశంలో పెను రాజకీయ మరుపులు జరుగుతాయి. ఏదేమైనా కాంగ్రెస్ మూలల నుండి ఆ వాస నుండి వచ్చిన పిల్ల కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోయే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మీ కార్యం వినయ్ ప్రకాష్.